సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చించనున్నారు. లోటు వర్షపాతం, ఎల్ నినో ఎఫెక్ట్ పై కూడా సమీక్ష జరపనున్నారు. రైతుల ప్రత్యామ్నాయ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. మూసీ పునరుజ్జీవం పనులపై కూడా సమీక్ష చేపడతారు. జల వివాదాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులందరూ హాజరయ్యారు. కేవలం వాకిటి శ్రీ గారు మాత్రం తనకు అనారోగ్య సమస్యల వల్ల హాజరు కాలేకపోయారు. ప్రధానంగా ఈ రోజు ఎజెండాలోని అంశాలు గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ చట్ట సవరణకు ఆమోదం తెలుపనుంది కేబినెట్. అట్లాగే సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పైన కూడా కేబినెట్ లో డిస్కస్ చేయనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం పైన, పాలమూరు రంగారెడ్డి పైన, దిండి పైన ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నింటిపైన కూడా చాలా సార్లు ప్రజెంటేషన్ చేశారు. సో దాన్నే ఈ రోజు ప్రధానంగా ప్రస్తావించున్నారు. దాంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి, సీతారామ, దేవాదుల దీనికి సంబంధించిన రీఎస్టిమేషన్ పైన చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్లకు సంబంధించిన పునర్నిర్మాణానికి సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన సమస్యగా పేర్కొంటున్న ఎల్ నినో ప్రభావం పైన కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. లోటు వర్షపాతం ఉండే అవకాశం ఉంది కాబట్టి దానిపైన ఏ విధంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటల విషయంలో కార్యాచరణ అమలు చేయాలి, కీలక నిర్ణయాలు ఏం తీసుకోవాలన్న దానిపైన చర్చించున్నారు. దాంతో పాటుగా రెగ్యులర్ గా ఎప్పుడు కేబినెట్ అయినా వచ్చే మరో అంశం మూసి పునరుజ్జీవనం. దీనికి సంబంధించి ఫేజ్ 1 పనుల పురోగతికి సంబంధించిన సమీక్ష కూడా ఈ రోజు చేయనున్నారు. దాంతో పాటుగా సిట్ ఏర్పాటు, ధరణి అక్రమాలపైన సిట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. సో ఈ రోజు కేబినెట్ లో దానిపైన డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కీలక నిర్ణయం అని చెప్పాలి. సిట్ కనుక ఏర్పాటు చేస్తే సిట్ లో అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులను పెట్టి సిట్ చేయాలనేది అయితే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సో దానికి సంబంధించిన కీలక డెసిషన్ కూడా ఉండే అవకాశం ఉంది. రైట్ ప్రభాకర్.